శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. నేను చేసిన వీడియోస్లో కొంత కంటెంట్ తీసుకొని దాన్ని ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్లో ఉపయోగించుకుంటున్నారని ఈ మధ్య నా దగ్గరికి చాలా మంది వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అలా ఉపయోగించుకునేటప్పుడు ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని వాళ్ళ నెంబర్ వేసుకొని ధనపరంగా ఎన్నో మోసాలు చేస్తున్నట్లు కూడా నా దృష్టికి వచ్చింది. ఇలాంటి మోసాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి మోసాలు చేసిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవటం జరిగింది. వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలను మోసం చేసే వాళ్ళకి హెచ్చరిక. నా వీడియోస్ లో కొంతపాటు కట్ చేసుకొని వాళ్ళ నెంబర్స్ వేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసే వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇంతకు ముందు కఠిన చర్యలు కూడా తీసుకున్నాం. కాబట్టి ఎవ్వరూ కూడా నా వీడియోలో చెప్పినటువంటి కంటెంట్ ని షార్ట్స్ గా గానీ రీల్స్ గా గానీ ఉపయోగించి ప్రజలను మోసం చేయకండి. ప్రజలకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా సరే నేను చెప్పిన విషయాన్ని ఒక కంటెంట్ ని షార్ట్ గా చూసినట్లయితే గనక దానిపైన ఉన్న నెంబర్ ని ఫాలో అవ్వకండి. నాకు ఓన్లీ ఒకే ఒక్క నెంబర్ ఉంది, 9399990660. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ తప్ప ఇంకా మాకు ఏ అఫీషియల్ నెంబరు లేదు. నాకు శిష్యులు ఎవరు కూడా లేరు. శిష్యులవని చెప్పి మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే ఆ మోసాలను కూడా నమ్మకండి. ఎవరు కూడా డబ్బు పరంగా మోసపోకండి. మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఆన్లైన్ మోసాలను అరికట్టండి. ఎవరైనా సరే నా శిష్యులని చెప్పి కానీ నా వీడియో పైన వేరే నెంబర్ వస్తే గానీ దాన్ని ఫాలో అయ్యి ధనపరంగా ఎవరు మోసపోకండి. అలాగే మోసం చేసే వాళ్ళకు కూడా మరొకసారి హెచ్చరికగా చెప్తున్నాను, కఠిన చర్యలు తీసుకోబడతాయి. తస్మాత్ జాగ్రత్త. జూన్ 28 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి రోజంతా ఉంది, జ్యేష్ఠ నక్షత్రం రోజంతా ఉంది. ఆదివారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఈ కాలయోగం అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా లేనిపోని అవమానాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు తమలపాకు పరిహారం పాటించాలి. ఒక తమలపాకు నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. దాంతో పాటుగా ఒక తమలపాకు ఇంకొకటి తీసుకొని దాన్ని 4 మడతలు మడిచి దగ్గర ఉంచుకొని పని మీద వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక తమలపాకు చెట్టు మొదట్లో వేయండి. ఈ తమలపాకు పరిహారం చేసుకుంటే కాలయోగం ఉన్నప్పటికీ ఎలాంటి అవమానాలు ఉండవు, పనుల్లో విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతైన సూర్యుడు మిథున రాశిలో బుధుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల గురించి పై అధికారుల ఇళ్లకు వెళ్లి మాట్లాడితే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే తండ్రి వైపు బంధువులతో ఉన్న విభేదాలు తొలగింపజేసుకోవటానికి, వాళ్ళతో చర్చలు చేయడానికి కూడా బలం ఉంది. తండ్రితో ఉన్న విభేదాలు తొలగింపజేసుకోవటానికి కూడా బలం ఎక్కువగా ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి బలం ఉంది. రవి మిత్రక్షేత్ర స్థితి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పనులు చేసుకోవచ్చు. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే కొద్దిగా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి ఈ రోజు బలం ఉంది. చెవులు గుట్టించడానికి అనుకూలమైన రోజు. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. కోర్టు వ్యవహారాలకు కూడా అనుకూలము. అలాగే ఒక్కొక్కసారి మన వైపు న్యాయం ఉంటే, నిజాయితీ ఉంటే ఎదుటి వాళ్లతో తగాదపడి విజయం సాధించాల్సి వస్తుంది. అలా ఎదుటి వాళ్లతో గొడవపడి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. జ్యోతిష్కుల దగ్గర జాతక ఫలితాలు తెలుసుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలం. ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే విజయం సాధించాల్సి వస్తుంది. మంచి కోసం చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు జ్యేష్ఠ నక్షత్రం మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవడానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేసేటటువంటి సూచనలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయటం మంచిది.
అలాగే భూములు గృహాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందే యోగం మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే యోగం వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. విద్యార్థులు శ్రమతో విజయాలు సాధించే అవకాశం ఉంది. కష్టపడి చదివితేనే మిథున రాశి విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చే యోగం ఉంది. అలాగే వృత్తిపరంగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి మిథున రాశి వాళ్ళకి ఈ రోజు కనిపిస్తోంది. కాబట్టి పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయడం అనుకూల ఫలితాలు ఇస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజు కొన్ని వ్యవహారాల్లో మానసికంగా కొంత బాధ చోటు చేసుకుంటుంది. అటువంటప్పుడు బాధను పక్కన పెట్టండి, మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేయండి. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా సమయానికి తగ్గట్టుగా వ్యవహరించే ప్రయత్నం చేయటం ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకు అవసరం. అప్పుల వల్ల కొన్ని చికాకులకు లోనైనప్పటికీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే వృత్తిపరంగా కూడా అప్పుల వల్ల చికాకులు పొందుతూ ఉంటారు. అయినప్పటికీ తెలివితేటలతో ఆ చికాకుల నుంచి సింహరాశి వాళ్ళు బయటపడగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి కీలకమైన చర్చలు చేస్తారు. ఆ చర్చల వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే యోగం కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వాక్కు పరంగా కఠినత్వం వస్తుంది. మాట దురుసుగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీ కింద పనిచేసే వ్యక్తులతో వైరాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తోటి ఉద్యోగులతో కూడా వైరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తులారాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా వాక్కుని, మాటను అదుపులో పెట్టుకోవాలి. మాటలో సున్నితత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమ నిమిత్తమై ముఖ్యమైనటువంటి వ్యవహారాలు నిర్వహిస్తారు. శుభ కార్యక్రమాల కోసం ధనపరంగా ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు. శుభ కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా వృశ్చిక రాశి వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. అయితే కొన్ని అప్పులు చేస్తూ ఉంటారు. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో అప్పులు తీసుకోవడం సర్వవిధ శ్రేయోదాయకమైన ఫలితాలను ఇస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్లే యోగం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ధన వృద్ధి కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రతి పనిలో కూడా ధనుస్సు రాశి వాళ్ళు మంచి విజయాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. దాంపత్య సుఖం ఉంటుంది. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము పొందే యోగం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లాభం ఉంటుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూల ఫలితాలు ఇస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మానసిక బాధ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టండి, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా సరైన సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. రుణ బాధల వల్ల కొన్ని చికాకులకు లోనైనప్పటికీ అంతిమంగా వాటి నుంచి తెలివితేటలతో సమయస్ఫూర్తితో మీనరాశి వాళ్ళు బయటపడగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ ద్వాదశాక్షర మంత్రాన్ని ఈరోజు 21 సార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం 21 సార్లు చదువుకుని ఈరోజు బయటికి వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలు చేకూరతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో లాయర్లను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేసుకోవచ్చు. వైద్యులను కలుసుకొని వైద్యుల సలహాలు, సూచనలు స్వీకరించవచ్చు. అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు అప్లికేషన్లు రాసుకోవడానికి కూడా రవిహోరం మంచిది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?
హోరాకాలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.